హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పాయసం రెసిపీ చూద్దామా. ఇలా ఒక బౌల్ తీసుకొని వాటర్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. మనం కొంచెం సగ్గుబియ్యం కొంచెం సేమియా రెండు తీసుకుంటే పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది. సగ్గుబియ్యం కడిగి నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా సేమియా అయితే మాత్రం సిమ్లో పెట్టేసి చాలా సిమ్లో, ఆయిల్ అయితే ఏం వేయని అవసరం లేదండి. చాలా సిమ్లో నిదానంగా వేయించుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేయాలి. ఈ సగ్గుబియ్యం ఉడికే లోపల సేమియాలు బాగా వేయించేసుకోవాలి. ఇవి బాగా సగ్గుబియ్యం కొంచెం లేట్ కాబట్టి ముందుగా వేసేసుకోవాలి. కొంచెం ఉడికాక మనం సేమియా వేసేసుకోవచ్చు. సేమియా వేసుకు ఇలా రెండు వేసేసి బాగా ఉడికాలి. మరీ సిమ్లో పెడితే కొంచెం గడ్డగడుతుంది, అనుకుని మీడియం సిమ్లో పెట్టి దగ్గరుండి కలబెట్టేసేయాలి. చూడండి, ఇప్పుడైతే పాయసం బాగా ఉడికిపోయింది. చూడండి, ఇందులో చక్కెర ఒక గ్లాసు, నేను ఒక గ్లాస్ క్వాంటిటీకి ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నాను. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఈలోపు మనం ఇందులోకి జీడిపప్పు వేయించుకుందామండి. నెయ్యి వేసాను. చూడండి, నెయ్యి బాగా వేగింది. ఈలోపు ఇందులో ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు పోసుకున్నాను. పాలు పోసిన తర్వాత వెంటనే మనం ఆయిల్ జీడిపప్పు వేయకూడదండి, ఏంటంటే ఆయిల్ కదా కొంచెం విరిగినట్టు అవుతుంది. ఆయిల్ బాగా నెయ్యి బాగా వేడెక్కాక ఇందులో జీడిపప్పు వేసి బాగా వేయించి తాలింపు పెట్టేసాను. జీడిపప్పు పెట్టేసానండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే పాయసం చిటికలో రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి.